ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. హాయ్ అండి, వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టుకోవాలో చూపిస్తానని చెప్పాను కదండి. ఇదిగోనండి, మనము ఒక పచ్చని రవిక గుడ్డను కొత్త వస్త్రం అండి, అది పసుపు నీళ్ళల్లో మనం బాగా తడిచేలాగా తడుపుకొని ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం దాన్ని పెద్దగా ఉంటే నేను 4 మడతలు వేసానమాట. నలువైపులా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత 7 తులసి దళాలు, జవ్వాది పౌడరు, 7 ఖర్జూరాలు పెట్టుకొని, మళ్ళీ తర్వాత ఇది పచ్చకర్పూరము, 7 యాలకలు, 7 లవంగాలు వేసుకున్నానండి. తులసి దళాలు వేసినప్పుడే నేను అక్షతలు కూడా వేశానండి. ఇదిగోండి, పచ్చకర్పూరం అలా చాలా గట్టిగా ఉంది, నేను నలిపి వేసుకున్నానమాట. నేను ఇందాకగా డబ్బులన్నీ నేను హుండీ పగలగొట్టి పెట్టాను కదా, ఆ డబ్బులేనండి అదంతా. ఇదిగో చూడండి, ఇలా కట్టి పెట్టేసి నేను ఇలా ముడుపు అయితే కట్టేసుకున్నానమాట. ఈ ముడుపును గట్టిగా ముడేసుకొని కట్టేసుకోవాలండి. కట్టుకున్న తర్వాత గంధంతో శంకుచక్ర నామాలు పెట్టుకోవాలండి శుభ్రంగా. ముడుపులో 100 రూపాయల నోట్లే కాకుండా 200 నోట్స్ కూడా ఉన్నాయండి. చిల్లర కూడా ఉన్నిందనమాట. ఎందుకంటే అప్పుడప్పుడు మేము మర్చిపోయి ఉంటాము, లేదా ఏదైనా పొరపాటున పెట్టకుండా ఉండింటాం కదా, అప్పుడు మేము మరుసటి నెక్స్ట్ వీక్ మేము 200 అలా పెట్టామన్నమాట. ఇందులో పాత నోట్లు కూడా ఉన్నాయండి, 100 నోట్స్. ఇంకా అవి చిల్లర కూడా ఉన్నిందండి, మేము చూసుకోలేదు. చిల్లర ఎవరేసారో ఏమో, మేమైతే వేయలేదు, మా అత్తమ్మ ఏమన్నా వేసిందేమో. అవన్నీ నోట్లకనేసి నేను 2 హుండీలు పెట్టుకున్నాను అనమాట అండి. శ్రీవారికి ముడుపు అయితే ఇలా కట్టేసుకున్నానండి. ఇదేనండి, ముడుపు ఎలా కట్టాలో చూపించాలి అనుకున్నాను, చూపించాను. ఎవరైనా తెలియకపోతే నేర్చుకోండి.